guys, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ బ్లాగ్. సో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ రోజు అయితే సండే. సో సండే ఈజ్ గోయింగ్ టు బి ఏ ఫన్ డే అందరికీ, నాకు కాదు. సో సండే కదా, ఈరోజు స్పెషల్స్ ఏంటి? చాలా రోజుల తర్వాత నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. సో అదైతే వ్లాగ్ రికార్డ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ముందుగానే చెప్పేస్తున్నాను, నేను అంత ప్రోని గాను కుకింగ్లో. సో ఏంటి అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని మీరు అనుకోవద్దు. అండ్ ఆల్సో కమెంట్స్ కూడా పెట్టద్దు. సో అదన్నమాట విషయము. సో ఇప్పుడు నేను ఎలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తానో మీరు కూడా చూసేయండి. సో లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. సో ఇందులోకి అయితే ధనియాలు, ఇంకా వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి అండ్ ఇంకా మసాలాస్ వేస్తారు కదా, వాటి పేర్లు నాకు అంతగా ఐడియా లేదు. లవంగాలు ఉన్నాయి కదా, అవి ఇంకా కొన్ని వేసాను. అండ్ ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ టమాటో కూడా వేసి మిక్సీ అయితే పట్టాలి. నేను మీకు ట్యుటోరియల్ చెప్పట్లేదు, నేను ఏం వేస్తానో అది చెప్తున్నాను. సో అదనమాట విషయం. మళ్ళీ కలుద్దాం. సో చెప్పాలంటే మా మమ్మీ ఉన్నప్పుడైతే మాకు సండే ఆ స్పెషల్ అలా అనిపించేది. బట్ ఇప్పుడు ఎవ్రీడే మాకు నార్మలే. దెర్ ఈజ్ నథింగ్ స్పెషల్ డేస్ మా లైఫ్లో. మా మమ్మీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాకు స్పెషల్ డేస్, సండేస్, ఫెస్టివల్స్ అలాంటివి ఏమీ లేవండి. ఎవ్రీడే ఈజ్ ఎ నార్మల్ ఫర్ అస్. సో సండే అనగానే చాలామంది కానీ కాదు, అందరికీ స్పెషల్ ఉంటుంది కదా. సో బట్ మాకైతే స్పెషల్ అంటూ ఏం లేదు. సో ఎవ్రీడే ఈజ్ ఎ నార్మల్ డే ఫర్ అస్ బికాజ్ షీఈ్ ఆర్ స్పెషల్ వన్. తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాకు అన్నీ నార్మల్ డేసే. దెర్ ఈజ్ నథింగ్ స్పెషల్ ఫర్ అస్. అలా గడిపేస్తూ ఉన్నాము. సో అదనమాట. అందుకనే సో అందరికీ సండే ఈజ్ ఏ ఫన్ డే. సో మాకు కాదు అనేది అందుకనే అనమాట, వేరే రీజన్ ఏం కాదు. సో యా, దట్స్ ఇట్. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. చికెన్ కర్రీలోకి వెళ్ళిపోదాం. చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం ఫన్ కూడా ఉండొచ్చు. ఐ డోంట్ నో ఉంటుందో ఉండదో, మేబీ కొంచెం. ఓకేనా? ఓ మై గాడ్, ఉల్లిపాయలు కట్ చేయడం చాలా కష్టం. హారబుల్ థింగ్ నన్ను అడిగితే. అమ్మ బాబాయ్, ఇంత చిన్న ఉల్లిపాయ తొక్కు తీయడానికి నాకు మీరేం స్పెషల్స్ చేసుకుంటున్నారు ఈరోజు? సో కామెంట్ సెక్షన్లో నాతో చెప్పేయండి. నేనైతే చాలా రోజుల తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైతే నేను స్టార్టింగ్లో చెప్పా కదా, సో అలా అనమాట. మా మమ్మీ వెళ్ళిపోయాక మేము యూజువల్గా నాన్ వెజ్ తినడం మానేసాము. ఎందుకో నాకు తెలీదు, తెచ్చుకోవట్లేదు. మాకు మా మమ్మీ ఉన్నప్పుడు సండే అంటే ఓ పండగలాగా ఉండేది. అసలు సండే అని కాదు, మా మమ్మీ ఉన్నప్పుడు ఇల్లంతా సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు మా ఇల్లు సడన్గా సైలెంట్ అయిపోయింది. ఉల్లిపాయలు డన్. ఇలా పెద్దగా ఉండేయేమో మిక్సీలో వేసేస్తాను అనమాట, కట్ చేయడం ఎందుకు అని. సో చాలా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఏమవుతుంది, వేసేద్దాం. ఎప్పుడు చూసా మా తాతయ్య మంట లేదు, ఉప్పు లేదు అని చెప్తూనే ఉంటాడు. మా మమ్మీ కూరలకే వంక పెట్టాడు, ఇంకా నేనంతా నాకు అస్సలకే రాదు. సో చాలా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చూడాలి ఏమాత్రం మంట ఉంటాయో. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఏ యూట్యూబ్లో చూసి చెయ్యను గాయస్. నేను మా మమ్మీ ఎలా చేసిందో గుర్తు తెచ్చుకొని అలా చేస్తాను. అంటే మమ్మీ చేసినట్లుగా నాకు రాదు, బట్ యూట్యూబ్లో అయితే నేను చూడను. వాళ్ళు ఒకలాగా చెప్తారు, వీళ్ళు ఒకలాగా చెప్తారు. సో అందుకని నాకు వచ్చినట్లుగా నేను చేస్తాను. ఐ మీన్ నాకు వచ్చినట్లుగా కాదు, మా మమ్మీ ఎలా చేసిందో ఆ పద్ధతిని గుర్తు చేసుకుని చేయడానికి నేను ట్రై చేస్తాను.
సో ఎండు కొబ్బరి, ధనియాలు అండ్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. డన్. నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం. సో నీట్గా అల్లాన్ని అయితే దీనికి మట్టి ఉంటుంది కదా గాయస్, ఇది ఖచ్చితంగా శుభ్రం చేసుకుని దీని మీద యాక్చువల్గా నేనైతే దీని మీద ఇది కూడా తీసేస్తాను. బట్ ఇప్పుడు ఇది అంత నీట్గానే ఉంది కాబట్టి ఏం తీయట్లేదు, ఇలా కోసేస్తున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే గాయస్ మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. సో చూసారు కదా గాయస్, నేనైతే ఇంకా చిన్నగా కట్ చేస్తాను. సో ఈ విధంగా కట్ చేసుకుని వేసేద్దాం. ఏంటో ఏదో వీడియో రన్ అవుతుంది కదా అని ఎలా పడితే అలా చేతులతో వేసేస్తున్నాను. మంటెక్కి చచ్చిపోతానేమో తర్వాత. ఇష్టం వచ్చినట్టు చేతులతో వేసేస్తున్నాను. అసలు సిసలైన టాస్క్ ఇప్పుడు ఉంటుంది, చికెన్ వాష్ చేయడం. ఓ మై గాడ్, చాలా పెద్ద పని అదైతే. అస్సలకి తినేటప్పుడు బాగుంటుంది కానీ అమ్మో హారబుల్ థింగ్ చికెన్ వాష్ చేయడం మాత్రం. కానీ ఇప్పుడు అలవాటు అయిందిలేండి, ఎందుకంటే ఇప్పుడు చికెన్ వాష్ చేయడానికి వేరే వాళ్ళు వచ్చి చేయరు కదా, సో మనమే కదా చేసుకోవాలి. సో అలవాటు అయింది. సో లైఫ్ ఈజ్ లైక్ దట్, అంతే. సిచ్యువేషన్స్ని బట్టి మనకున్న పొజిషన్ని బట్టి కొన్ని కొన్ని మార్చుకోవాలి, లేదంటే లైఫ్ ముందుకెళ్ళదు. నేను మార్చుకోవడానికే ట్రై చేస్తున్నాను మా మమ్మీ విషయంలో. బట్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. విల్ మీట్ యూ సూన్. అమ్మో భయంకరంగా మంట వచ్చేస్తుంది. అమ్మో బాబాయ్. ఆనియన్స్ అయితే డన్ గైస్. ఇవైతే మిక్సీలోకి అండ్ ఇవైతే కర్రీలోకి సపరేట్గా కట్ చేశాను గైస్. ఇందులో అయితే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఇంకా ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఇంకా కొన్ని మసాలాస్ వేసాను, లవంగాలు వేసాను. సో ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీకి పట్టేద్దాం. ఇప్పుడైతే ఆనియన్స్ వేసాం కదా, సో ఈ లోపు నేను గబగబా చికెన్ అయితే వాష్ చేసేస్తాను. సో చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అయిపోయినాయి. ఇది ఆనియన్స్లోకి వేసేద్దాం. సో మూత పెట్టేద్దాం. సో చికెన్లో వాటర్ అయితే బయటకు వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం అల్లం పేస్ట్ అనేది వేసేద్దాం. సో మనకి ఇక్కడ చికెన్ అయితే ఫుల్గా మసాలా మొత్తం, యాక్చువల్గా ఫస్ట్ ఆనియన్స్ వేసి అల్లం పేస్ట్ వేసి చికెన్ వేస్తారో లేకపోతే చికెన్ వేసాక అల్లం పేస్ట్ వేస్తారో నాకైతే తెలీదు. నేనైతే ఆనియన్స్ ఫ్రై అయ్యాక చికెన్ వేసి ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసాను. అది మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. అండ్ దెన్ నేను ఇప్పుడు కారం వేసాను. అండ్ ఇందులోకి సరిపడా మనం వాటర్ పోసుకుందాం. సో తగినన్ని వాటర్ అయితే పోసేసి ఇప్పుడు దీన్ని బాయిల్ చేద్దాము. సో మనం మూత పెట్టేసి కొంతసేపు బాయిల్ చేసి ఒక 5 మినిట్స్ అలా అయ్యాక మనం ఇందులోకి చికెన్ మసాలా వేసేద్దాం. గైస్ ఇప్పుడే చికెన్ మసాలా వేసాను. స్మెల్ అయితే అబ్బబ్బబ్బా సూపర్గా వస్తుంది, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే చెప్పలేను. సో గైస్ ముక్క అయితే ఉడికిపోయినట్టే ఉంది. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి.
సో చూసారు కదా గాయస్, ఎంత థిక్గా ఉందో కర్రీ. సో బాయ్ బాయ్.